చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19, 20 వాక్యాలు నేను చదువుతున్నాను. ఎవరైనా తీశారా? ఎవరైనా తీశారమ్మా? నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. సహోదరులరా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. ఇంకా చదివితే చాలా ఉంది, కానీ మనకి కావలసిన మాట అక్కడ వరకు సరిపోద్ది. పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకి ఏం కలిగిందంటండి? ధైర్యము కలిగి ఉన్నది అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ 40 రోజుల నాయన మీ యొక్క శ్రమలను ధ్యానం చేసుకునే ఈ యొక్క 40 రోజుల్లో ప్రభువా సంగముగా కూడి ఆ దినము సమీపించుటకు మీరు సూచన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోండి సెలవిచ్చిన వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రభువా ఈ 40 రోజుల్లోనూ మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి సమాజముగా కూడి ప్రతిరోజు ప్రార్థనలు చేసేవారిగా, మీ నామాన్ని పాడేవారిగా, కీర్తించేవారిగా, మా కొరకై మీరు పొందిన శ్రమలను ధ్యానం చేయటం ద్వారా ఎందుకొరకు మా కోసం మీరు భూమి మీదకి వచ్చారో, ఎందుకొరకు శ్రమలు పడ్డారో మేము గమనించి మీ ఉద్దేశాన్ని గ్రహించిన వారమై మీ వాక్యానుసారంగా మేమందరం మా జీవితాలను మార్చుకునే కృప దయచేయమని యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగంలో సహోదరులరా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అన్నాడు. యేసు ప్రభు వారు మన కోసం ఏం చేశారంటండి? ఒక మార్గమును ప్రతిష్ఠ చేశారట. ఆ మార్గంలో మనం ఇంకా చెబుతూ అంటాడు, నూతనమైనది, జీవము కలిగింది, ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అన్నాడు. ఎప్పుడైతే ఆదాము హవ్వమ్మలు దేవుడు చెప్పిన మాట ధిక్కరించి ఆయన మాటను ఎదిరించి తినొద్దన్న పండు తిన్నారో, యేసుప్రభు వారు మొట్టమొదట చెప్పారు, ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని చెప్పాడు దేవుడు. వాళ్ళు ఇంచుమించు ఒక 100 సంవత్సరాల పైనే ఏదైనా తోటలో అసలు మంచి చెట్ల తెలివినిచ్చే చెట్టు దగ్గరికి పోకుండా, ఆ ఫలం తినకుండా చాలా జాగ్రత్తగా దేవుని మాట విన్నారు. ఎప్పుడైతే సాతాను సర్పంలో ప్రవేశించి వచ్చాడో, ఆదాము లేనప్పుడు ఒంటరిగా అవ్వమ్మ ఉన్నప్పుడు శోధించాడు. అవ్వమ్మ తినేసింది, భర్త కూడా పెట్టేసింది, తినేసారు, ఆజ్ఞ అతిక్రమించేశారు. ఇక అప్పుడు పాపంలో పడిపోయారు. అప్పటి వరకు వస్త్రాలు లేవు వాళ్ళకి, అయినా వాళ్ళకి వస్త్రాలు లేవని తెలియదు. వాళ్ళకి పరిశుద్ధ వస్త్రం వాళ్ళకి కప్పబడి ఉంది. ఎప్పుడైతే పండు తిన్నారో నిశ్చయముగా చచ్చితరని దేవుడు చెప్పిన మాట నెరవేరింది. ఆత్మ సంబంధమైన నేత్రాలు పోయినాయి, ఆత్మ సంబంధమైన వస్త్రాలు పోయినాయి. నిశ్చయంగా ఆత్మ సంబంధంగా చచ్చిపోయారు. ఇంకా శరీర సంబంధంగా ఉన్నారంతే. వెంటనే వాళ్ళని ఏదైనా తోటల నుంచి బయటికి ఆయన పంపించేసి, దిగంబరులుగా ఉన్నారు, పొద్దున సాయంత్రం ఆకులతో ఎలా ఉంటారని చెప్పేసి గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చిందించడం ద్వారా ఆ యొక్క పాప పరిహారానికి సూచనగా ఒక గొర్రెపిల్లని వధించి ఆ గొర్రెపిల్ల చర్మంతో వీళ్ళందరికీ చొక్కా ఇలా కుట్టి అవి ధరింపజేసి పంపించేశారు, బయటకు వచ్చేసారు వాళ్ళు. ఆ తప్పును బట్టి వాళ్ళు శపించబడ్డారు, భూమి శపించబడింది, సర్పం శపించబడింది, మొత్తం అంతా శాపమైపోయింది. ఇప్పుడు మరలా పరిశుద్ధ స్థలంలోనికి మానవుడు వెళ్ళాలంటే అవకాశం లేదు. మరలా పరిశుద్ధ స్థలంలోనికి మానవుడు వెళ్ళాలంటే అవకాశం లేదు. దేవునితో సంబంధం కట్ అయిపోయింది.
మరలా నేను దేవుని దగ్గరికి వెళ్తానికి అవకాశం లేదు. ఆయన మహాపరిశుద్ధుడు, మనమేమో పాపంలో పడిపోయిన వాళ్ళం. ఆదాము దగ్గర నుంచి ఇంకా ఆ స్వభావంలోనే అందరూ పుట్టిన వాళ్ళందరూ ఆ పాప స్వభావంలోనే పుడుతున్నారు, పెరుగుతున్నారు. ఇప్పుడు మరలా యేసుప్రభు వారు వచ్చి ఈ కాలం అంతా యేసుప్రభు వారు వచ్చే వరకు కూడా ప్రత్యక్షపు గుడారం అని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఇశ్రాయేలు అందరూ కూడా ఎవరైనా తప్పు చేసామని భావించిన వాళ్ళు, పాపం చేసామని భావించిన వాళ్ళు గొర్రెపిల్లను పట్టుకుని వెళ్తారు. యాజకుడు దాన్ని వధించి రక్తాన్ని పట్టుకుని, ప్రభువా ఇతడు చేసిన తప్పును బట్టి ఈ గొర్రెపిల్లను వధిస్తున్నాం, ఈ రక్తాన్ని చూసి అతని తప్పును మన్నించి ప్రభువా, క్షమించి ప్రభువా, ప్రాయశ్చిత్తం చేయనాయన అని బలిపీఠం మీద అర్పణ చేసి ఆ రక్తాన్ని పట్టుకుని వెళ్తే దేవుడు అంగీకరించి అతడి పాపాన్ని క్షమించేవాడు. ఆ సూచన అలా జరుగుకుంటూ వచ్చిన తర్వాత ఆఖరిగా యేసుప్రభు వారే ఆయన తన శరీరాన్ని బలియాగంగా చేసి రక్తాన్ని చిందించి మన కొరకు శ్రమలు పడి మనల్ని విడిపించి విమోచించి మన కొరకు ఆయన చనిపోయారు. ఆయన దేవుడు కాబట్టి తిరిగి ఆయన లేచారు. మీ భూమి మీద ఉన్న మానవులందరి పాపానికి శిక్ష ఉంది కాబట్టి ఆ శిక్ష నా శరీరం మీద వేసేసుకున్నాను. ఇక శిక్ష లేదు. ఎవరైతే ప్రభువా నీవు నా కోసం చనిపోయావు అని తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుని కన్నీళ్లతో యేసు రక్తంలోనే నా పాపాలు కడగబడాలని అర్థం చేసుకుని వాక్యాన్ని చదివి నా సన్నిధికి వస్తారో వారి పాపాలని క్షమించేస్తాను. వారి కోసం ఒక మార్గమును ప్రతిష్ఠ చేశాను అన్నాడు. వారి కోసం ఏం చేశాడటండి? ఒక మార్గమును ప్రతిష్ఠ చేశాను అన్నాడు. ఇప్పుడు మనం ఎవరమైనా ఆ ప్రతిష్ఠ చేసిన మార్గంలో ఆయన శరీరం అనే ఒక ద్వారము, తెర ద్వారా వెళితేనే ఆ పరలోకం చేరగలుగుతాం. వేరే దారి లేదు. కాబట్టి ఈ ప్రతిష్ఠ చేసిన ఈ మార్గములో మనం ప్రయాణం ప్రారంభించాలంటే మారు మనసు పొందాలి. చేసిన పాపాలన్నీ నేను పాపిష్టి మనిషి అని అంగీకారానికి రావాలి. చేసిన పాపాలని ఆయన సన్నిధిలో మోకరించి ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని హృదయంలో విశ్వసించాలి. ఆయన నా పాపాలు కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, నా కోసం ఒక మార్గాన్ని ప్రతిష్ఠ చేశాడని నమ్మాలి. అప్పుడు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమైన ఈ యాత్రలో ప్రతిష్ఠించిన ఆ మార్గంలో వెళ్ళి మనల్ని మనమే ప్రతిష్ఠ చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? మనల్ని మనమే ప్రతిష్ఠ చేసుకోవాలని ఈ పూట ఈ ఒక్క మాట మీకు చెప్పాలని నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను. చెప్పడానికి చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా సబ్జెక్ట్ ఉంది. ఒక్కొక్కటి ప్రతిరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ మొదటి రోజున ప్రతిష్ఠ మనం చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? ప్రతిష్ఠ మనం చేసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యేసుప్రభు వారు పుట్టారు. యేసుప్రభు వారు పుట్టారు. 8 రోజులు కూడా అవలా. ఎన్ని రోజులండి? 8 రోజులు కూడా అవలా. 8 రోజుని తీసుకెళ్ళి యెరూషలేము దేవాలయంలోకి తీసుకెళ్ళి సున్నతి చేసి ప్రతిష్ఠ చేశారట యేసుప్రభుని. ఏం చేశారటండి? ప్రతిష్ఠ చేశారంట. యేసు ప్రభువారు అంటే ఎవరు అనుకున్నారు? ఆయన గురించి యెషయా గ్రంథంలో రాస్తూ యెషయా ప్రవక్త గారు అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఆ శిశువు, మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహింపబడెను అంటాడు. ఫస్ట్ 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ శిశువు పుట్టాడు అన్నారు. మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. డిస్టర్బ్ చేయకరా, పట్టుపోదు, పట్టుపో, ఇలా రాకు. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు అంటూ ఆయన ఎవరో చెప్పాడు. ఆశ్చర్యకరుడు. ఎవరండి? ఆ శిశువు, చిన్న పిల్లోడు, 8 రోజులు ఉన్న పిల్లోడు. ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు. శిశువు అనుకోకండి, ఆలోచనకర్త అన్నాడు. నిత్యుడగు తండ్రి అన్నాడు. నిత్యుడగు శిశువు అన్నాడా? అలా. నిత్యుడగు తండ్రి అన్నాడు. సమాధానకర్తయగు అధిపతి అన్నాడు. బలవంతుడైన దేవుడు అన్నాడు. శిశువు అన్నాడా? దేవుడు అన్నాడా? బలవంతుడైన దేవుడు అన్నాడు. ఇంకా ఆ పదాలన్నీ కూడా మీరు చదివితే ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, భూమి ఆకాశంను సృష్టించక మునుపే దేవాతి దేవుడు, మహాదేవుడు, ఆయనే శిశువుగా వచ్చాడు అంటూ ఆయన ఎవరో చక్కగా ఎన్ని రాసుకొచ్చాడు. ఆయన శిశువుగా పుట్టారు. ఆయనే దేవుడై ఉండి ఆయనే మన కోసం శరీర ఆకారాన్ని ధరించుకుని వచ్చి
ఆయన దేవుడై ఉండి కూడా ప్రతిష్ట చేసుకున్నారు. ఆయన దేవుడై ఉండి కూడా ఏం చేసుకున్నారండి? వాళ్ళ తల్లిదండ్రులు ఆయనను ఏం చేశారు? ప్రతిష్ట చేశారు. ఆలయానికి తీసుకుని వెళ్ళి చూడండి. మీకు లోకాసు వార్త 2వ అధ్యాయం 23వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం, మీరు ఎవరో తీయకపోతే నేనే చదువుతాను. లోకాసు వార్త 2వ అధ్యాయం 23వ వాక్యం. దయచేసి సమయాన్ని గమనించండి. 7 గంటలకే వచ్చేస్తే నేను 7:30 కల్లా ముగించేస్తాను అమ్మా. తర్వాత ప్రార్థనలో 8 అవ్వకుండా మీరు వెళ్ళిపోవచ్చు, మీకు లేట్ అవ్వకుండా అమ్మా. కొద్దిగా మీరు కొంచెం ఎర్లీగా. 23 నేను చదువుతానమ్మా. మోషే ధర్మశాస్త్రం చొప్పున, లోకాసు వార్త 2వ అధ్యాయం 23వ వాక్యం. మోషే వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలెనని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు అలాగూ చేశారట. గోవులను తీసుకెళ్లారట. పావురాలను కానీ సమర్పించుటకు వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయిరి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. యేసు ప్రభు వారిని వాళ్ళ అమ్మ నాన్నగారు ఫస్ట్ పుట్టిన కుమారుని ఏం చేయాలి? ప్రతిష్ట చేసేయాలి. అంతే. మనం ఇంకా పాత నిబంధన గ్రంథంలోకి వెళ్తే మనకి మొట్టమొదట పుట్టిన పిల్లోడిని ప్రతిష్ట చేసేయాలి, దేవుడికి ఇచ్చేయాలి. ప్రతిష్ట అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ట అంటే అర్థం ఏంటంటే ఇది దేవుని మందిరం అని ప్రతిష్ట చేసాం. దేవుని మందిరం లాగే ఉండాలి. ఇది దేవుని మందిరంలో వాడబడే కానుకలు పెట్టి అన్నాం. దేవుని మందిరంలోనే ఉపయోగించాలి దీన్ని. ఇది దేవుని మందిరం కొరకు ప్రతిష్ఠించాం. ఈ బాక్స్ ఆ పని కోసం ఉపయోగించాలి. ఈ బాక్స్ని తీసుకెళ్ళి సినిమా పాట పెడతానంటే కుదరదు. ఈ యాంప్లిఫైర్ తీసుకెళ్ళి సినిమా పాట పెడతానంటే కుదరదు. ఇది ఇంకోలాగా ఉపయోగిస్తానంటే కుదరదు. ప్రతిష్టలోకి రావాలి. ఎందులోకి రావాలండి? ప్రతిష్టలోకి రావాలి. ఒక దైవ సేవకుడు పెద్ద మందిరం కట్టుకున్నారు. ఆ దైవ సేవకుని యొక్క ఆత్మీయ తండ్రి గారు ఆ దారిలోనే ఇంకో ఊరు మీటింగ్లకి వెళ్తా, మన కుమారుడు ఇక్కడ ఉన్నాడు కదా చూద్దామని కారు ఆపారు. మందిరం దగ్గరికి వెళ్ళారు, పిలిచారు. ఆ పక్కన ఇల్లు పక్కనే మందిరం. పిలిస్తే వాళ్ళు పలకలేదు. వాళ్ళ ఇంట్లో పడుకున్నట్టున్నారు, మధ్యాహ్నం టైం అనుకుంటా. సరే అటువైపు నుంచి కూడా దారి ఉంటుంది కదా, అలా లోపలికి వెళ్ళి లోపల నుంచి వెళ్ళి మందిరంలో కూర్చున్నారు. కూర్చున్నాక ఈ పెద్ద పాస్టర్ గారితో పాటు కుర్రోళ్ళు ఉంటారు కదా, ఆ కుర్రోళ్ళు ఆ పాస్టర్ గారి నెంబర్ చూసి ఫోన్ చేశారు. ఫోన్ తీసేటప్పటికి జపన్యాన్ వచ్చారు, మీ చర్చిలోనే కూర్చున్నాం అనేసరికి ఆయనకి కంగారు వచ్చేసింది. అయ్యి బాబోయ్ అని గడగడగలాడతా పాస్టర్ అమ్మ గారు వచ్చేసారు. మందిరంలో బట్టలు ఆరేశారంట, ఉతికిన బట్టలు. ఏమేశారండి? మందిరంలో ఉతికిన బట్టలు ఆరేశారంట. ఓ చోట ఆరేసిన బట్టలన్నీ కుర్చీలో ఉన్నాయంట. ఇంకో చోట కోళ్ళు కప్పెట్టారంట. ఆ కోళ్ళు కప్పెట్టిన బట్టలు ఉన్నాయంట. ఇంకా అవన్నీ వాళ్ళ ఇంటికి సంబంధించిన అన్ని మందిరంలో ఉన్నాయి. రాగానే ఇవన్నీ చక్క పెడతాక చూస్తున్నాడంట ఆయన. అయ్యి బాబు చెప్పకుండా వచ్చేసారు ఎట్టిన బాబాయ్ గారు. నానా ఇది దేవుని మందిరం అని ప్రతిష్ఠ చేసావు కదా, ఇంకెప్పుడు ఇలాగ నేను చూడకూడదు అని గట్టిగా ఒక్క మాట చెప్పేసి, దేవుని మందిరం అని ప్రతిష్ఠ చేశాం కాబట్టి దేవుని మందిరంగానే ఉండాలా, ఇంకేమీ ఇందులో చేయకూడదు. మీ ఇంట్లో అన్నీ పెట్టుకో, ఇందులో మాత్రం బట్టలు ఆరేయటానికి కూడా కుదరదు, ఏం పెట్టకూడదు. కేవలం సంఘం రావాలి, ప్రార్థనలు జరగాలి, దేవుని పని మాత్రమే, దేవుని పని కోసం ఉపయోగించడానికే ప్రతిష్ఠ చేసాం. అంతేనా? నువ్వు దేనికి ప్రతిష్ఠ చేసావు అని అడిగితే దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేశాను. మరి ఏంటిది అంటే మా సమాధానం లేదు. కాబట్టి ప్రియులారా, ప్రతిష్ఠ అని అంటే నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటే నేను దేవుని కోసమే బతకాలి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పాలి. ఇది ప్రతిష్ఠ చేసాం, దేవుని మందిరంలోనే తిరగాల. మీకు అర్థమవుతుందంటారా? ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్తాను, ఎలా పడితే అలా వాడుకుంటాను. ఇంకో చోట పట్టుకెళ్తే ఇంకోటి కొనుక్కో, అవడు కదన్నాడు. ఎక్కడ పడితే అక్కడ వాడతాం, ఇంకోటి కొనుక్కో. దేవుని మందిరంలో ప్రతిష్ఠ చేసాం. ఇది ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలోనే ఉండాలా, దేవుని మందిరంలోనే తిరగాల.
అంతే. కాబట్టి నాకు ఎలాగిల్లేతే అలాగ వాడుకుంటాను, ఎలా పడితే అక్కడికి వెళ్తాను, ఇలాగ ఉండదు, కుదరదు. యేసు ప్రభు వారిని ప్రతిష్ఠ చేశారు చిన్నప్పుడే. అలాగే ప్రతి ఇంట్లో మొట్టమొదట పుట్టిన కుమారుని ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయాలి. ప్రతి వాళ్ళ గొర్రెలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ పుట్టిన గొర్రెని ప్రతిష్ఠ చేసి మందిరంలోకి ఇచ్చేయాలి. మీకు జీతం నెలకు వచ్చింది, 10వ భాగం తీసేసి ఆ 10వ భాగాన్ని ప్రతిష్ఠించి పట్టుకొచ్చి మందిరంలో పెట్టేయాలి. అది ప్రతిష్ఠించాము, మంద కాదు. చాలామంది నెలంతా కష్టపడిన తర్వాత జీతం వస్తే ఆ జీతంలో దశంభాగం తీసి పక్కనెట్టి ప్రతిష్ఠించిన దశంభాగం మీద అనుకోకుండా అది పక్కన పెట్టి ప్రార్థన చేసి పట్టుకొచ్చి మందిరంలో పెట్టకుండా వాళ్ళు ఇంకేదో రకంగా ఉపయోగిస్తూ ఉంటారు. మీరు ప్రతిష్ఠించినది పట్టుకొచ్చి మందిరంలో పెట్టేయాలి. ఇంకా చాలా చెప్పాడు దేవుడు. లేని వాళ్ళకి వస్త్రాలు ఇమ్మన్నాడు, ఆహారం పెట్టమన్నాడు, పరదేశులను చేరదీయమన్నాడు, ప్రేమ చూపించి చాలా మంచి మంచి కార్యక్రమాలన్నీ చేయమన్నాడు. అవన్నీ తర్వాత చేయొచ్చు, ఇంకా మన దగ్గర డబ్బులు ఉంటూ చేయొచ్చు. కానీ దశంభాగం ప్రతిష్ఠించినటువంటి ఆ 10వ భాగం పట్టుకొచ్చి మందిరంలో పెట్టేయాలి. ఆ 10వ భాగం మీరు పట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తే నన్ను అడుగుతాడు లెక్క ఎవరిని అడుగుతారండి? వాళ్ళు నమ్మకంగా పట్టుకొచ్చి అక్కడ పెట్టారు, నాన్న నువ్వు ఏం చేసేవరా నన్ను అడుగుతారు లెక్క. తెల్లదనుకోండి, నువ్వు నెలంతా కష్టపడ్డావు కదా, నీకు శక్తిని ఇచ్చాను కదా, ఓపిక ఇచ్చాను కదా, నువ్వు ఎందుకు పట్టుకొచ్చి మందిరంలో పెట్టలేదని మిమ్మల్ని అడుగుతాడు లెక్క. కాబట్టి అంతా క్లియర్గా ఉంటుంది. నేను తెచ్చిన తర్వాత దాన్ని ఎలా ఖర్చు పెట్టినేంటో నేను చెప్పాలి. ప్రభు, మరి నువ్వు ఇచ్చిన దీంట్లో నేను కూడా దశంభాగం తీశాను, నమ్మకంగా నాయకుడికి ఇచ్చాను, మిగిలింది ఇదిగో సేవ కోసం ఉపయోగించాను ప్రభువా అని నేను లెక్కలు చెప్పాలి. ఎగస్ట్రా చేస్తాక ఏమీ ఛాన్స్ ఏమీ లేదు. ప్రతి చిన్నదానికి అక్కడ లెక్కలు చెప్పాలి. కాబట్టి ప్రతిష్ట అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటండి? ప్రతిష్ట అనేది చాలా ప్రాముఖ్యం. ఈ ప్రతిష్ఠించిన మార్గములో మనల్ని మనం ప్రతిష్ట చేసుకున్నప్పుడు ఏమండి, ఆ దేవుని కోసమే బతుకుతాం. ఎవరి కోసం బతుకుతామండి? దేవుని కోసమే బతుకుతాం. ఆ ప్రతిష్ఠించిన మార్గంలోనే నడుస్తాం, ఆ ప్రతిష్ఠించిన మార్గంలోనే సిద్ధపడతాం. ఆయన శరీరమును తెర ద్వారా గమ్యానికి చేరగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠం లేవీకాండం 27వ అధ్యాయం 28వ వచనంలో మనుషులు కానీ జంతువులు కానీ పొలము కానీ ప్రతిష్ఠించిన ఎడల దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు, అది యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును అన్నాడు. తీశారమ్మా? లేవీకాండము 27వ అధ్యాయము 28వ వాక్యం నేను చదువుతాను, దయచేసి మీరు చూడండి. అయితే మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ స్వాస్థ్యమైన పొలములలో కానీ తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనాను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల, తనకు కలిగిన దాంట్లో దేనైనా సరే దేవునికి ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించే వాటిలో దేన్ని నేను విడిపింపక హతము చేయవలను అంటూ దాని గురించిన వివరాలు చాలా ఉన్నాయి. అందులో ఒక మాట మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రియులరా, దేవునికి ఏదైతే ప్రతిష్ఠింపబడిందో అది దేవుని పేరు మీద అతి పరిశుద్ధముగా ఉండాలి అన్నాడు. ఎలా ఉండాలంటే అతి పరిశుద్ధంగా. చదివారా? మీరు చదవలేదా అమ్మా? చూసారా ఆ వాక్యం? చూసారా ఎలా ఉండాలంట? యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును అన్నాడు. ఇప్పుడు నేను ప్రతిష్ఠ చేసుకున్నాను అనుకోండి, నేను యెహోవాకు ఎలా ఉండాలి? అతి పరిశుద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలంటే యెహోవా పరిశుద్ధుడు అన్నారు, నేను కూడా ప్రతిష్ఠ చేసుకుంటాను. నేను కూడా దేవుని సొత్తైన ప్రజలుగా అందులో ఒకడిగా నేను కూడా అతి పరిశుద్ధముగా ఉండాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏంటి? ఎలాగంట? అతి పరిశుద్ధంగా ఉండాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఈ యొక్క ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ఈ మార్గంలో ప్రతిరోజు నేను నా గురి గమ్యం ఏంటంటే నేను అతి పరిశుద్ధంగా నా దేవుని ఎదుట ఉన్నానా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ రోజంతా అతి పరిశుద్ధంగా ఉన్నానా? పరిశుద్ధత దాటి ఏదన్నా అపవిత్రం ఏదైనా అయ్యానా? ఏ క్షణంలో అపవిత్రమైనట్టు తలంచానా? అపవిత్రమైనట్టు ఆలోచించానా?
అపవిత్రమైన పని ఏదన్నా చేశానా? అపవిత్రమైనది ఏదన్నా చూశానా? అపవిత్రం అయ్యేలాగా మాట్లాడానా? అపవిత్రమయ్యే పని ఏదన్నా నా చేతులతో కానీ కాళ్ళతో కానీ చేశానా అని ఒకసారి పొద్దున్న సాయంత్రం దాకా చూసుకుని అతి పరిశుద్ధంగానే ఉన్నాను, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే ప్రభువా అతి పరిశుద్ధంగా ఉంచు నాయనా, శుద్ధీకరించి ప్రభువా అని పడుకోవాలి. కాబట్టి యేసు ప్రభువారు తన ప్రాణత్యాగం చేయడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే మనము ప్రతిష్ఠించబడిన వారంగా ప్రతిష్ఠించబడిన మార్గంలోకి రావాలనే ఆయన మన కోసం చనిపోయాడు. అది సందర్భం అండి. ఆయన ఎందుకు చనిపోయారు? ఈ 40 రోజులు ప్రార్థనలకు మనం వచ్చి మా ప్రభు మా కోసం ఎన్నో శ్రమలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు, ఆయన శరీరం అంతా నల్లగొట్టబడింది, ఆయన రక్తం గార్చారు, ఆయన శరీరం అంతా చీల్చబడింది అని ఆయన శ్రమలను మనం వర్ణించి వివరించి ఆయన శ్రమలను ధ్యానం చేసుకుని ప్రభువా మా కోసం ఎంత శ్రమ పడ్డావని ఆయన అనుకుని వెళ్ళిపోవటానికి కాదు సుమా. ఆయన శ్రమ పడ్డది ఎందుకంటే ప్రతిష్ఠించిన మార్గం ఒకటి ఏర్పాటు చేయడానికి, ఆ మార్గంలో మనం నడవాలనే ఉద్దేశంతోనే, మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలనే ఉద్దేశంతోనే, మనము అతి పరిశుద్ధంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే ఆయన మన కోసం చనిపోయాడు. మనం అతి పరిశుద్ధులం అవ్వలేం కాబట్టి, మనం మన పాపాలను తీసుకోలేం కాబట్టి, మనం మన పాపాలను కడుక్కోలేం కాబట్టి, మనకే దేవునికి మధ్యలో పాపం అడ్డంగా ఉంది కాబట్టి ఆయన వచ్చి ఆయన శరీరం అంతా నల్లగొట్టబడి శ్రమలను అనుభవించి ఆయన శరీరం మీద మన పాపములన్నిటికీ శిక్షను ఆయనే వేసుకుని ఆయన రక్తమంతయు కార్చి ఆయన మనను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మన పాపములన్నిటిని కడిగి మన కొరకు ఒక ప్రతిష్ఠించిన మార్గాన్ని ఏర్పాటు చేసి, నాన్న మిమ్మల్ని పవిత్రపరచటకు నేను కార్యం చేసేసాను, మీరు చేయాల్సిందేం లేదు, మీరు పాపాన్ని ఒప్పేసుకుంటే నన్ను నా సన్నిధిలో మోకరించి హృదయం ముందు విశ్వసించి పాపాలు ఒప్పేసుకుంటే నేను పరిశుద్ధపరిచేస్తూ ఉంటాను, మీరు మీకోసం ప్రతిష్ఠించిన మార్గంలో మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకుని అతి పరిశుద్ధంగా బతకండి, అందుకోసమే మీకోసం నేను శ్రమలు పడ్డాను అని చెప్తున్నాడు. ఏమైనా అర్థమవుతుందంటారా? కాబట్టి మా ప్రభు మా కోసం చాలా కష్టపడ్డారు, శ్రమలు పడ్డారు, ముళ్ళ కిరీటం తలపైన గుచ్చారు, చేతుల్లో మేకులు కొట్టారు, శరీరం అంతా కొరడాలతో కొట్టినప్పుడు అలా శరీరం ముక్కలుగా వచ్చింది, శరీరం అంతా నుజ్జు అయిపోయింది. ఎన్ని శ్రమలు పడ్డారు, మనం ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేము. మన కొరకు ఆయన చాలా శ్రమలు పడ్డారు. నిజమే. ఎందుకు పడ్డారు అది మనకు అర్థం కాకపోతే, ఆయన ఏం కోరుకుంటున్నారు అది మనం చేయకపోతే, ఆయనను ఈరోజు కూడా మనం సిలువ వేసే వాళ్ళంగానే ఉన్నాం కదా. ఆయన ఈరోజు కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం? మరలా సిలువ వేసే వాళ్ళంగానే ఉన్నాము కదా. ఒకసారి సిలువ వేయబడిన దాన్ని తలంచుకునే మనం ధ్యానించి బాధపడే వ్యక్తులమైతే రోజు సిలువ వేస్తున్నారు కదా మన మనుషుల్లో చాలామంది. ఏంటి ఆయన ఎందుకోసం శ్రమలు పడ్డారనేది మనకు అర్థమైనప్పుడు మనం ఖచ్చితంగా ఆ మార్గంలోకి వస్తామా? నా కోసం నా భర్త ఎంత త్యాగం చేశాడు, ఆయన చివరిగా ఈ మాట చెప్పాడు, ఇలా ఉండమన్నాడు, ఆయన కోసం ఖచ్చితంగా ఇలా ఉంటాను అని తీర్మానంలోకి వచ్చాక అలా ఉంటారండి. ఇప్పుడు గజ దొంగ పిల్లగాడు ఉన్నాడు, వాళ్ళ నాన్న చనిపోతా కొడుకు వచ్చాడు, చేతులు చేసుకున్నాడు, నాన్న నేను చనిపోతున్నాను, నువ్వు ఈ పనులన్నీ మానేసి చర్చికి వెళ్ళి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారా అని చెప్పాడు అనుకోండి. ఆఖరిగా ఆడాళ్ళ నాన్న కోసమన్నా చివరి మాట కోసమన్నా ఎన్ని వదిలేస్తాడా? భక్తులకు వచ్చేస్తాడు. కాబట్టి మనం ప్రియులరా దేవుని ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ప్రతిష్ఠించబడిన మార్గంలోకి వచ్చేయాలి. మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిష్టలోకి వచ్చేస్తే ఇక మనం అతి పరిశుద్ధమైన వ్యక్తులంగా జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా అతి పరిశుద్ధంగా జీవించామనుకోండి, మార్గం క్లియర్గా ఉంటుంది, గమ్యస్థానం వెళ్ళిపోతాం. అపవిత్రమైతేనే గొడవ అంతా స్టార్ట్ అవుతుంది కదా. అపవిత్రమైతేనే స్టార్ట్ అవుతుంది గొడవ. అతి పరిశుద్ధులంగా నేను ప్రతిష్ఠించబడిన వ్యక్తిని, నా కొరకు నా ప్రభు శ్రమ పడ్డారు, మరణించారు, ఆయన కోసం నేను అతి పరిశుద్ధంగా బ్రతుకుతాను, నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నాను అని ప్రతిష్టలోకి వచ్చేస్తే ఇంకా తగువేముంది? అతి పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు అసలు ప్రాబ్లం లేదు, మన గమ్యం గురి మనం చేరిపోతాం. కాబట్టి ప్రియులరా 27వ అధ్యాయం లేవీకాండం 30వ వచనంలో
27:30 అంటాడు, అక్కడే ఇప్పుడు తీసిన పేజీ తిప్పక్కర్లా, భూధాన్యములలోనేమి, భూమిలో పండిన ధాన్యాలు ఉంటాయి కదా అందులోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో 10% యెహోవా సొమ్ము. భూమిలో పండిన ధాన్యాల్లోనూ ఒక 50 బస్తాలు పండింది, అందులో 10% 5 బస్తాలు కదా అండి, 10వ వంతు. వృక్ష ఫలములు, చెట్టుకి ఫలాలు కాసే మొట్టమొదటి పండింది ఏదోటి తీసుకొస్తే సరిపోద్ది. లేకపోతే ఒకసారి కోసారు, ఒక 50 కాయలు కోసారు, ఒక 5 కాయలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలి. భూఫలములన్నిటిలో అంటే మీరు బీరకాయ పొద్దుట్టుకుంటారో, వంకాయ చేనెట్టుకుంటారో, బెండకాయ చేనెట్టుకుంటారో, అందులో ఏదైనా ప్రతి దాంట్లో 10% అది ఎవరిదే? దేవుని సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అన్నాడు. అది యెహోవాకి ఏమైపోతుంది అంటే ప్రతిష్ఠితమైపోతుంది. ఇంకా ఆయనకి ఇచ్చేయవలసిందే, ప్రతిష్ఠించేయవలసిందే. ఇంక అందులో మనం తీసుకోకూడదు, ప్రతిష్ఠించేసి పట్టుకెళ్ళి ఇచ్చేవలసిందే. అలాగా అతడు తాను చెల్లింపవలసిన 10% దేన్నైనా విడిపింపగొరిని ఎడల దానిలో 5వ వంతు దానితో కలపవలను. గోవుల్లోనే కానీ, గొర్రె మేకల్లోనే కానీ, కోళ్ళ క్రింద నడుచున్నవన్నిటిలో 10% ప్రతిష్ఠితమవుతుంది. అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన అదియు దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితం అయిపోతుంది, అట్టి దాన్ని విడిపింపకూడదు అంటూ చాలా చెప్పుకొచ్చాడు. ప్రతిష్ఠితం గురించి చాలా సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము మనకి దేవుడిచ్చిన అన్నిటిలో 10% అది ఏదైనా సరే అందులో దేవునికి ప్రతిష్ఠితమైపోతుందని చెప్పాడు. కాబట్టి మనం మనకు దేవుడిచ్చిన వస్తువుల్లోనే, పశువుల్లోనే మొదట పుట్టిన కుమారుడే దేవునికి ప్రతిష్ఠించేయాలన్నప్పుడు మరి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలా వద్దా? ఖచ్చితంగా ప్రతిష్ఠ చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే ప్రతిష్టలోకి వచ్చాడో ఆ వ్యక్తి ఒకటే బండ గుర్తు, ఆ వ్యక్తి అతి పరిశుద్ధంగానే గమ్యం చేరే వరకు బ్రతకాలి. అందుకోసం దేవుని మీద ఆధారపడాలి, అపవిత్రం అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగైతే ఆయన చేసిన బలియాగానికి అర్థం ఉంటుంది. మనం దాన్ని అర్థం చేసుకున్నాము. ఆయన ఎందుకు బలియాగం అయ్యారో దాని వివరణ ఇచ్చారు కాబట్టి ఆ ప్రకారం మనం జీవిస్తున్నాం కాబట్టి మన జీవితాలు సార్థకం అవుతున్నాయి అన్నట్టు లెక్క. కాబట్టి ఎంత మటుకు చాలు. ఇదే వచనం గురించి, ఇదే సబ్జెక్ట్